ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస అని అనుకుంది. దీనంత సంతోషంగా మారే పక్షి ఉండదు కదా అనుకుంది. నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగులలో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లుగా నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికొక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊళ్ళోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి పక్షులన్నిటిలో అందమంటే నీదే కదా అంది. మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా మొహం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛ మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప అని సమాధానం ఇచ్చింది. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎవరికుండే కష్టాలు నష్టాలు వాటికి ఉంటాయి. అది మనుషులకైనా పక్షులకైనా జంతువులకైనా సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య.